శుభోదయం పిల్లలు, బాగున్నారా? మరి మనం ఈరోజు 3వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం గురించి తెలుసుకుందాము. మీకు నేనొక చిత్రపటం చూపిస్తాను, చూడండి. పిల్లలు, మీరు చిత్రపటం చూస్తున్నారు కదా, అందులో మీకు ఏమేమి కనిపిస్తున్నావో చెప్పండి. ఇల్లు, పక్షులు, చెట్లు, పిల్లలు కనిపిస్తున్నారు. అవును, మరి పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి. పిల్లలు వాన చినుకుల్లో ఆడుతున్నారు. ఇంకొంతమంది పిల్లలు పడవలు చేసి నీళ్ళల్లో వదులుతున్నారు. బాగా చెప్పారు పిల్లలు. మరి మీకు కూడా వానలో ఆడుకోవాలంటే ఇష్టమే కదా. మరి వానలో మీరు ఏ ఆటలు ఆడతారు? కాగితపు పడవలు చేసి నీళ్ళల్లో వదలడం, బంతితో ఆడుకోవడం, తాడుతో తాడాట ఆడడం, ఇంకా నీళ్లను ఒకరి మీద ఒకరు చల్లుకోవడం, నీళ్ళల్లో ఆడుకోవడం ఇలా చేస్తారు కదా. మరి వానలు కురవాలంటే మనం ఎవరిని వేడుకుంటాము? వానదేవుణ్ణి వేడుకుంటాము. సరే పిల్లలు, మనం ఈరోజు చెప్పుకోబోయే పాఠం వానదేవుడా. ఈ పాఠాన్ని మనము గేయ రూపంలో ముందుగా విందాము. మీరంతా కూడా గేయాన్ని శ్రద్ధగా వినండి. పిల్లలారా, మీరు కూడా గేయం వింటూ పాడండి, గేయం నేర్చుకోండి. సరే, మరి గేయం విందామా? వానల్లో కురవాలే వానదేవుడా, వరిచేను
తోలినాలి దొరకాలే వానదేవుడా, వెతలన్నీ తీరాలే వానదేవుడా, వలసపోయినోళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలే వానదేవుడా, బతుకులన్నీ మారాలే వానదేవుడా, సౌభాగ్యమందాలే వానదేవుడా, సౌభాగ్యమందాలి వానదేవుడా. పిల్లలు గేయం విన్నారు కదా. ఈ గేయంలో ఏమి కురవాలని వేడుకున్నారు? వానలు కురవాలని వేడుకుంటున్నారు. వానలు కురవాలని ఎవరిని వేడుకుంటున్నారు? వానదేవుణ్ణి వేడుకుంటున్నారు. వానలు కురిస్తేనే మనకు పంటలు పండుతాయి కదా. అందుకే నల్లని మేఘాల నుండి చల్లగా కురవాలని, తూర్పు దిక్కు నుండి తుల్లి తుల్లి కురవాలని, చాటంతా మబ్బు పట్టి వర్షంగా మారి ఆ నీటితో మన ఊరి కుంటలు నిండి మత్తడి దుంకాలని, చెరువులన్నీ నిండి పొంగి పొర్లాలని ఆ వానదేవుణ్ణి వేడుకుంటున్నారు కదా. బీడుగా ఉన్న భూములన్నీ ఆ నీటితో పంటచేలు కావాలని, 12 పరగణాల దాకా చేలన్నీ తడిసి పంటలు బాగా పండి గుమ్ములు నిండితే దానితో పేదలంతా సంతోషంగా బతకాలని, పశువులన్నీ బతకాలని, కూలి చేసుకునే వారందరికీ పని దొరికి వారి బాధలన్నీ తీరాలని, ఊరి నుండి వెళ్ళిపోయిన వారంతా తిరిగి ఊరికి రావాలని, మా బతుకులన్నీ మారి మేమంతా సంతోషంగా ఉండాలని ఈ గేయం ద్వారా వానదేవుని వేడుకున్నారు కదా. సరే పిల్లలు, మీరంతా ఈ గేయాన్ని లయబద్ధంగా నేర్చుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పిల్లలారా, నిన్న మనము వనదేవుడ గేయాన్ని నేర్చుకున్నాం కదా. మరి వనదేవుడ గేయంలో పిల్లలు ఏం కురవాలని వేడుకున్నారు? వనదేవుణ్ణి వానలు కురవాలని వేడుకున్నారు. మరి వానలు కురిస్తే ఏమవుతుంది? మనకు పంటలు బాగా పండుతాయి. మరి పిల్లలు, ఈరోజు మనము వానదేవుడ గేయంలోని కఠిన పదాలకు అర్థాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఆసరా అంటే తోడు, కుంట అనగా చెరువు, మత్తడి అనగా అలుగు. మరొక అర్థము, చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం, దానిని మత్తడి అని అలుగు అని కూడా పిలుస్తారు. పరగణాలు అనగా గ్రామాలు, మూన్నాళ్ళు అంటే 3 కాలాలు, ఎండాకాలము, వానాకాలము, శీతాకాలము, ఈ 3 కాలాల పాటు కూడా వానలు చక్కగా కురవాలని వానదేవుని వేడుకుంటున్నారు కదా పిల్లలు. మరి గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది, భాగ్యాలు సంపదలు, వెతలు అనగా బాధలు. మరి వనదేవుడ గేయంలో ప్రజల కష్టాలన్నీ కూడా, బాధలన్నీ కూడా తీరి వాళ్ళకి సౌభాగ్యాలు సంపదలు కలగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ అర్థాలను మీరు సాధన చేయండి. పిల్లలారా, 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని పాఠాలలోని అభ్యాసాలను ఇవి చేయండి రూపంలో పొందుపరిచారు. మరి మనం మొదటి పాఠం అయినటువంటి మన జెండా గేయానికి సంబంధించిన అభ్యాసాలను ఇవి చేయండి రూపంలో ఈరోజు మనము చేద్దాము. వీటిని సామర్థ్యాల రూపంలో మనకు పొందుపరచడం జరిగింది. మొదటి సామర్థ్యం అయినటువంటి వినడం, ఆలోచించి మాట్లాడడం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. వినండి, ఆలోచించి చెప్పండి అనే అంశంలో మొదటగా ఆ అనే అంశము ఇవ్వడం జరిగింది. వానల్లు కురవాలే వానదేవుడా పాటను అభినయం చేయండి. అంటే అభినయం అనగా యాక్షన్, నటించడము అనే అర్థము. మనమందరం కూడా గేయం నేర్చుకునేటప్పుడు
అలాగే చేశాం కదా పిల్లలు, మీరు కూడా ఒకసారి గేయాన్ని పాడండి, నటించండి. రెండవ విషయము వాన పడుతుంటే మీరు ఏం చేస్తారు? ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి. వానలో పడుతుంటే మీకు వానల్లో ఆడుకోవాలనిపిస్తుంది కదా పిల్లలు? సరే, మరి మనం ఇప్పుడు రెండవ సామర్థ్యం గురించి చూద్దాం. రెండవ సామర్థ్యము ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. ఈ సామర్థ్యంలో మొదటగా అనే అంశంలో గేయంలోని ప్రాసపదాలు రాయండి అన్నారు. మరి ప్రాసపదాలు అంటే ఏమిటో తెలుసా మీకు? మనం ఇప్పుడు ప్రాసపదాల గురించి తెలుసుకుందాము. ప్రాసపదాలు అనగా ఒక పదంలోని అక్షరం తిరిగి మరొక పదంలో వచ్చినట్లయితే ఆ అక్షరాన్ని ప్రాస అక్షరం అని, ఆ పదాన్ని ప్రాసపదం అని పిలుస్తాము. పుస్తకంలో మనకు ఒక ఉదాహరణ ఇచ్చారు, చూద్దామా? ఉదాహరణ: కురువాలే నిండాలే. ఈ పదం గమనించారా పిల్లలు? కురవాలే అనే పదంలో చివరి అక్షరము లే, నిండాలే అనే పదంలో చివరి అక్షరము లే. ఈ విధంగా ఒక పదంలోని అక్షరము తిరిగి మరొక పదంలో వచ్చినట్లయితే దానిని ప్రాస అక్షరం అని పిలుస్తాము. ఆ పదాన్ని ప్రాసపదం అని పిలుస్తాము. పిల్లలారా, గేయంలో ఇటువంటి ప్రాసపదాలు ఏమున్నవో ఇప్పుడు మనం వెతికి రాద్దాము. వానల్లు కురువాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా. పిల్లలారా, ఇక్కడ గమనించండి. ఈ రెండు వాక్యాలలో మొదటి వాక్యంలో కురువాలే, రెండవ వాక్యంలో పండాలే అనే పదాలు ఉన్నాయి కదా. ఆ పదాలలో మళ్ళీ వచ్చిన అక్షరం ఏమిటి? లే, లే. అవును, ఆ అక్షరము ప్రాస అక్షరము. కురువాలే, పండాలే అనే పదాలు ప్రాసపదాలు. వాటిని మనము రాద్దాము. ఇటువంటి ప్రాసపదాలను మరికొన్ని మనం ఇప్పుడు రాద్దాం. నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురువాలే వానదేవుడా. తూర్పు దిక్కున వానదేవుడా, తులి తులి కురువాలే వానదేవుడా. చాటంతా మబ్బు పట్టి వానదేవుడా. వర్షంగా మారాలే వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా. మాకు ఆసరవ్వాలే వానదేవుడా. మా ఊరి కుంటళ్ళు వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా. చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. ఇందులో ప్రాసపదాలను మనము గుర్తిద్దాము. మారాలే, ఆసరవ్వాలే, దుంకాలే, నిండాలే, పారాలే. ఈ ప్రాసపదాలను మనం ఇప్పుడు పుస్తకంలో రాద్దాము. కురువాలే, దుంకాలే, కురువాలే, మారాలే, ఆసరవ్వాలే, దుంకాలే, నిండాలే, పారాలే. ఇంకా ఇలాంటి ప్రాసపదాలను మీరు పాఠంలో వెతకండి, మీ పుస్తకంలో రాయండి. పిల్లలారా, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని రాయండి అనే అంశంలో రెండవ అంశము పాఠం చదవండి, ఒత్తు పదాల కింద గీతలు గీయండి. ఈ అనే అంశం చూడండి. గేయం ఆధారంగా కింది పదాలను జతపరిచి రాయండి. అందులోని పదాలను నేను చదువుతున్నాను, చూడండి. ఒక నిలువు వరుసలో నల్లాని, చుక్క చుక్క, చాటంతా, పేదసాద, 12 గుమ్ముళ్ళు. తర్వాతి వరుసలోని పదాలు పరగణాలు, మేఘాలు, నిండాలే, మబ్బు పట్టి, నీరు చేరి, బతుకాలే. ఒక ఉదాహరణ మనకిచ్చారు, జత చేసి రాశారు, అది చదువుదాము, వినండి. నల్లాని మేఘాలు.
అలాగే గేయం ఆధారంగా మిగిలిన పదాలను కూడా జత చేసి రాద్దాము. చుక్క చుక్క నీరు చేరి, చాటంతా మబ్బు పట్టి, పేదసాద బతుకాలే, 12 పరగణాలు గుమ్ముళ్ళు నిండాలే. పిల్లలారా, మరి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి కఠిన పదాలకు అర్థాలు, అదేవిధంగా ఇవి చేయండిలోని సామర్థ్యాలు అన్నీ కూడా మీరు సాధన చేయండి. 2 సార్లు పుస్తకంలో రాయండి. ఉంటా మరి, రేపటి తరగతిలో కలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. అనగనగరాగమతి శైలుచునుండు, తినగ తినగవేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోనా, విశ్వదాభిరామ వినురవేమా. ఆ ఆ పాడగా పాడగా రాగం శ్రావ్యంగా సుమధురంగా మారుతుంది. వేపాకు కూడా తొలుత చేదనిపించినా తింటున్న కొద్దీ తీపి అనిపిస్తుందట. అదేవిధంగా ఏ పనైనా సాధన చేస్తూ ఉంటే తప్పక సాధ్యమవుతుంది సుమా అంటున్నాడు ప్రజాకవి వేమన. కాబట్టి పిల్లలారా, మీకు ఏదైనా అంశము రానప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి. ఆ అంశము మీకు తప్పకుండా వస్తుంది. పిల్లలారా, మీరంతా కూడా ఏ రోజు చెప్పినటువంటి పాఠ్యాంశాలు ఆ రోజు శ్రద్ధగా చదవండి. పుస్తకంలో 1కి 2 సార్లు రాయండి. అలా సాధన చేస్తేనే మీరు మర్చిపోకుండా ఉంటారు. మరి నిన్నటి పాఠంలో మనము జతపరచండి, రాయండి, రాసపదాలు అనే అంశాలను తెలుసుకున్నాం కదా. మరి ఒకసారి వాటిని పునశ్చరణ చేసుకుందాము. జతపరచండి, రాయండి అనే అంశంలో చుక్క చుక్క నీరు చేరి, చాటంతా మబ్బు పట్టి, గుమ్ముళ్ళు నిండాలే అనేటువంటి అంశాలను మీరంతా కూడా సాధన చేశారు అనుకుంటాను. సరే, మరి ఈరోజు భాషా సామర్థ్యాలు అనేటువంటి పదజాల అంశాలను మనము తెలుసుకుందాము. పదజాలం ఆ అనే అంశము. కింది వర్ణమాల చూడండి. దీంట్లోని అక్షరాలు పాఠంలో ఎక్కడ ఉన్నవో చూసి వాటికి 0 చుట్టండి. వానల్లు కురువాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురువాలే వానదేవుడా. పిల్లలారా, ఈ విధంగా చదివేటప్పుడు మీరు కూడా మీ చూపుడు వేలును అక్షరాల కింద ఉంచి చదవడం నేర్చుకోండి. పిల్లలారా, ఇప్పుడు మనం గేయంలోని వర్ణమాల అక్షరాలను గుర్తిద్దాము. వర్ణమాల అక్షరాలు అనగా ఆ నుండి మండీరా వరకు మాత్రమే. మీరు గుణింత అక్షరాలను తీసుకోకూడదు. వానల్లు కురువాలే వానదేవుడా, ఈ మొదటి వాక్యంలో మొదటి పదము వానల్లు. ఈ పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. వా, నా, లు. మొదటి అక్షరము వా, ఇది గుణింతాక్షరము కాబట్టి మనం దీన్ని గుర్తించకూడదు. రెండవ అక్షరము నా, ఇది వర్ణమాల అక్షరము కాబట్టి
దీనిని మనము 0 చుడదాము. ఇంకా వర్ణమాల అక్షరాలను గుర్తించి వాటికి 0 చుడదాము. వరిచేలు పండాలే వానదేవుడా అనే వాక్యంలో మొదటి అక్షరము వా, తర్వాత పా 0 పం పా అనే అక్షరము 0 చుడదాము. వానదేవుడాలో నా మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చే అక్షరాలకు కాకుండా ఒకేసారి మనము 0 చుడదాము. నల్లాని మేఘాలు వానదేవుడా, ఈ వాక్యంలో నా మళ్ళీ వచ్చింది, అవసరం లేదు. తర్వాత వాక్యము సల్లంగా కురువాలే వానదేవుడా, ఈ వాక్యంలో స గా అనే అక్షరాలు వర్ణమాల అక్షరాలు కాబట్టి వీటికి 0 చుడదాము. తర్వాతి వాక్యం తూర్పు దిక్కున వానదేవుడా, ఈ వాక్యంలో అన్నీ కూడా గుణింతాల అక్షరాలు ఉన్నవి కాబట్టి ఇందులో 0 చుట్ట అవసరం లేదు. తర్వాత వాక్యము తుల్లి తుల్లి కురువాలే వానదేవుడా, ఈ వాక్యంలో నా కాకుండా వేరే వర్ణమాల అక్షరాలు లేవు కాబట్టి వదిలేద్దాము. తర్వాతి వాక్యము చాటంతా మబ్బు పట్టి వానదేవుడా, ఈ వాక్యంలో మనకు వర్ణమాల అక్షరాలు ట తా మా లకు 0 చుడదాము. ఇదే విధంగా గేయంలో ఉన్నటువంటి మిగిలిన వర్ణమాల అక్షరాలను మీరు గుర్తించండి, 0 చుట్టండి. పదజాలంలో రెండవ అంశము ఆ. వర్ణమాలలోని అక్షరాలతో ఏర్పడే పదాలు కింది పట్టికలో రాయండి. ఇక్కడ 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు ఉన్నవి. వాటిని మనం ఇప్పుడు రాద్దాము. అ లా అలా, గ డ ప గడప, చ ద వ ర చదవర. ఇలా మీరు కూడా వర్ణమాల అక్షరాలను చాట్లో గుర్తించి పట్టికలో పదాలను రాయండి. అలా, గడప, చదవర, ఆట, పలక, పడమర, గద, ఊయల, బతకర. ఇలాంటి మరికొన్ని పదాలను మీరు కూడా రాయండి. రాసేటప్పుడు చదువుతూ రాయడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం పదజాలంలో 3వ అంశం ఈ చూద్దాం. కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. ఇక్కడ మనకు 2 వృత్తాలు ఇవ్వడం జరిగింది. చిన్న వృత్తంలో ఊరు అని, బయటి వృత్తంలో రైతులు, ప్రజలు, బడి, వానలు, వాహనాలు, చెట్లు, గుడి, పంటలు అనే పదాలు ఇచ్చారు. ఇందులో ఊరు, రైతులు అనే పదాలు ఉపయోగించి ఒక ఉదాహరణ పదం రాశారు. మనం దాన్ని చదువుదాము. ఉదాహరణ: ఊర్లో రైతులు వ్యవసాయం చేస్తారు అని ఇచ్చారు. అలాగే మిగిలిన పదాలను ఉపయోగిస్తూ మనం ఇప్పుడు వాక్యాలు రాద్దాము. ఊరు, ప్రజలు ఉపయోగించి ఊర్లో ప్రజలు నివసిస్తారు. ఊరు, బడి, ఊర్లో పెద్ద బడి ఉన్నది. ఊరు, వానలు, ఊర్లో నిన్నటి నుండి వానలు కురుస్తున్నాయి. ఊరు, వాహనాలు, ఊర్లో వాహనాలు తిరుగుతున్నాయి. ఊరు, చెట్లు, ఊర్లో చాలా చెట్లు ఉన్నవి. ఇంకా మిగిలిపోయినటువంటి గుడి, పంటలు పదాలు ఉపయోగించి మీరు సొంతంగా వాక్యాలు రాయండి. రేపటి తరగతిలో కలుసుకుందాము.
వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగన్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. సుమతి, మంచి బుద్ధి కల పిల్లల్లారా, మీరు ఏది చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడి నిర్ధారణకు రాకూడదు. ఆ విన్నది నిజమో అబద్ధమో నిర్ధారించుకోవాలి. అలా నిర్ధారించుకున్నవాడే నీతిపరుడు. పిల్లలారా, మనము ఎవరు చెప్పినా అన్ని అంశాలను కూడా శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉన్నదో అబద్ధం ఉన్నదో గ్రహించాలి. చెడును విడనాడి మంచిని మనము గ్రహించాలి. మంచిని మనము ఎప్పుడు కూడా ఆచరించాలి. మర్చిపోవద్దు పిల్లలారా, నిన్నటి తరగతిలో మనము పదజాలం అంశంలో పదాలను కలుపుతూ వాక్యాలు రాయండి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరి అందులో కొన్ని పదాలను మిమ్మల్ని రాయమని చెప్పాను. మరి మీరు రాశారా? మరి మీరు ఊరు, గుడి, ఊరు, పంటలు అనే పదాలు ఉపయోగించి వాక్యాలు రాయమన్నాను కదా. మరి మీరంతా కూడా రాశారా? సరే, మరొక్కసారి మనము ఈ పదాలు ఉపయోగించి వాక్యాలు ఎలా రాయాలో చూద్దాము. ఊరు, గుడి. ఊర్లో శివుని గుడి ఉన్నది అని మనం వాక్యము రాద్దాము. ఊరు, ఊర్లో, రావతంతులో లావత్తూరులో, ఊర్లో శివుని, షాగుడిసి వాకుముగు నాగుడిని శివుని గుడి, గాకుముగు డాగుడి డి గుడి, శివుని గుడి ఉన్నది. ఊ నావత్తు నా ఉన్నది ఉన్నది. ఊర్లో శివుని గుడి ఉన్నది అని ఈ విధంగా రాయవచ్చు. ఊరు, పంటలు ఉపయోగించి వాక్యము ఎలా రాద్దామంటే, ఊర్లో రైతులు పంటలు పండిస్తున్నారు అని మనం ఇప్పుడు రాద్దాము. ఊర్లో రైతులు, రాయితం రై, తాకుముతు, లాకుములు. ఈ విధంగా మీరు ఒక్కొక్క అక్షరం రాసే తప్పు లేకుండా రాగలుగుతారు. ఊర్లో రైతులు, పంటలు, పాసునాపం టా పంట, లాకుములు పంటలు పండిస్తున్నారు. పాసునాపం డా గుడి డి, సాకుముసు సూతావతుస్తూ పండిస్తూ, నా దీర్ఘం నా, నానావత్తు నా పండిస్తున్నా, రకమురు పండిస్తున్నారు. ఊర్లో రైతులు పంటలు పండిస్తున్నారు. పిల్లలారా, మీరు కూడా రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కొక్క అక్షరము గుణింతము గుణించుకుంటూ రాయండి. అలా రాస్తే తప్పులు లేకుండా రాయగలుగుతారు. ఈ విధంగానే మీరు సాధన చేయండి. సరేనా పిల్లలు? సరే పిల్లలారా, మరి ఈరోజు మనము భాషా సామర్థ్యాలు అయినటువంటి భాషల గురించి తెలుసుకుందాం అనే సామర్థ్యాన్ని మనం ఈరోజు చర్చించుకుందాము. భాషా సామర్థ్యాలలో 6వ సామర్థ్యము భాషను గురించి తెలుసుకుందాము. పిల్లలారా, ఇక్కడ ఇచ్చిన ఆ అనే అంశాన్ని నేను చదువుతాను. మీరంతా కూడా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మీకు అర్థమయ్యేలాగా నేను వివరిస్తాను. అమల మంచి బాలిక, ఇది ఒక వాక్యం. అమల ఇది ఒక పదం. ఈ అమల అనే పదంలో ఆ, మ, ల అనే 3 అక్షరాలు ఉన్నవి. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే అక్షరాలు అంటాం. ఆ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుంచి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. అరసున్న, సున్నా విసర్గాలను ఉభయ అక్షరాలు అంటారు. పిల్లలారా, మీకు అర్థమైందా?
సరే, మరి మరోసారి మనము అచ్చుల గురించి హల్లుల గురించి తెలుసుకుందాము. శ్రద్ధగా వినండి. అచ్చులు అంటే వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. ఇందులో అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ అనే అక్షరాలు ఉంటాయి. హల్లులలో వర్ణమాలలో కా నుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలను హల్లులు అని పిలుస్తారు. ఉభయాక్షరాలు అనగా అరసున్న, సున్నా, విసర్గ ఈ మూడింటిని ఉభయాక్షరాలు అని పిలుస్తారు. వీటిని మనము అచ్చులలో హల్లులలో ఉపయోగిస్తాము కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటాము. భాషను గురించి తెలుసుకుందాం. సామర్థ్యంలో రెండవ అంశము ఆ. కింది పదాలు చదవండి. అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి పట్టికలో రాయండి అన్నారు కదా. పై పట్టికలో ఉన్న పదాలను చదువుతూ కింది పట్టికలో మనము అచ్చులతో మొదలయ్యే పదాలు ఉన్నట్లయితే అచ్చుల పట్టికలో, హల్లులతో మొదలయ్యే పదాలు ఉన్నట్లయితే హల్లులతో మొదలయ్యే పట్టికలో మనం ఇప్పుడు రాద్దాము. మొదటి పదం ఒక. ఇందులో మొదటి అక్షరము ఓ. ఇది అచ్చు అక్షరం కాబట్టి అచ్చులతో మొదలయ్యే పదాల్లో మనము ఒక అని రాద్దాము. తర్వాత పదము అర. ఇది కూడా అచ్చుతో మొదలైంది కాబట్టి అచ్చుల పట్టికలో రాద్దాము. తర్వాతి పదము గద. మొదటి అక్షరము గా. ఇది హల్లు అక్షరం కాబట్టి హల్లులతో మొదలయ్యే పదాల్లో రాద్దాము. ఆట. అచ్చుతో మొదలైంది కాబట్టి అచ్చులతో మొదలయ్యే పట్టికలో రాద్దాము. జడ. ఇది హల్లుతో మొదలైంది కాబట్టి హల్లులతో మొదలయ్యే పదాల్లో రాద్దాము. కల. ఈ పదంలో మొదటి అక్షరము కా. ఇది హల్లు అక్షరం కాబట్టి హల్లులతో మొదలయ్యే పదాల్లో రాద్దాము. ఇలా. ఇందులో మొదటి అక్షరము ఈ. ఇది అచ్చు అక్షరము కాబట్టి అచ్చులతో మొదలయ్యే పదాలలో దీన్ని రాద్దాము. ఉడుత. మొదటి అక్షరం ఉ కాబట్టి ఇది అచ్చు అక్షరము. దీనిని అచ్చులతో మొదలయ్యే పదాల్లో రాద్దాము. రమ. మొదటి అక్షరము రా. హల్లు అక్షరము. దీనిని హల్లులతో మొదలయ్యే పదాల్లో రాద్దాము. పిల్లలారా, ఇదే విధంగా మిగిలిన పదాలను మీరు కూడా చదువుతూ పదంలోని మొదటి అక్షరము అచ్చు అయితే అచ్చులతో మొదలయ్యే పట్టికలో రాయండి. పదంలోని మొదటి అక్షరము హల్లు అయితే హల్లులతో మొదలయ్యే పదాల్లో రాయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పిల్లలారా, నిన్నటి తరగతిలో వనదేవుడా గేయంలో మనము భాషా సామర్థ్యాలలోని భాషను గురించి తెలుసుకుందాం అనే అంశంలో అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు బాగా చక్కగా నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు మనము స్వీయ రచన అనే అంశంలో గురించి తెలుసుకుందాము. ఇందులో స్వీయ రచన అనగా ఆలోచించి సొంత మాటల్లో ప్రశ్నలకు జవాబులు మీరే రాయాలి. ఇప్పుడు మరి ఎలా రాయాలో ఒకసారి నేను రాసి మీకు చూపిస్తాను. తర్వాత మీరు ఆలోచిస్తూ మీ సొంత మాటల్లో మీరు రాయండి. పిల్లలారా, మరి ఈ ప్రశ్నలకు జవాబు నేను ఈ విధంగా రాశాను. మరి మీరు కూడా మీ మాటల్లో రాయండి. మనం మొదటి ప్రశ్న వానలు ఎందుకు కురవాలి? దానికి జవాబు రాసేందుకు ఎప్పుడైనా కొంచెం స్థలం విడిచి రాయండి. జవాబు: చెరువులు, కుంటలు నిండడానికి వానలు కురవాలి. పంటలు పండడానికి, ప్రజలు మరియు జంతువులు బ్రతకడానికి వానలు కురవాలి. రెండవ ప్రశ్న చెరువులు నిండితే ఏమవుతుంది? మరి జవాబు: చెరువులు నిండితే అలుగులు పారుతాయి. రైతులు కాలువల ద్వారా నీటిని పొలాలకు అందిస్తారు, పంటలు బాగా పండిస్తారు. మరి మీరు కూడా మీ సొంత మాటల్లో ప్రశ్నలకు జవాబులు రాస్తారు కదా.
శ్రీ గురుభ్యో నమః. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న యా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదులుగా మంచి కూర నలపాకము చేసిననైనను పెడోడు రుపులేక రుచి పుట్టదటయ్యా భాస్కరా. నల భీమ పాకం వలె ఎంత మంచి కూర చేసినప్పటికీ అందులో కొంచెం ఉప్పు లేకపోతే రుచిగా అనిపించదు. అలాగే గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ ఆ చదువులోని సారాన్ని మనం తెలుసుకోలేకపోతే ఆ చదువులు దేనికి కూడా పనికిరావు. గొప్ప గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కూడా వాటిని మెచ్చుకోరు. కాబట్టి పిల్లలారా, మీరు శ్రద్ధగా చదువుకోవాలి. ఆ చదువుకున్న అంశం అంతా కూడా మీకు అర్థమైందా లేదా, ఇతరులకు ఉపయోగపడే విధంగా చదువుకోవాలి. దాని సక్రమైన మార్గంలో మనము నడుచుకోవాలి. అలాగే చదువుకుంటారు కదా పిల్లలారా, ఈరోజు మనము సృజనాత్మకత, ప్రాజెక్టు పనులు, నేనివి చేయగలనా అనే అంశాల గురించి తెలుసుకుందాము. భాషా సామర్థ్యాలలో 5వ సామర్థ్యము సృజనాత్మకత. కింది గేయాన్ని పొడిగించండి. మబ్బులు పట్టాలే తుమ్మెద, వానలు కురువాలే తుమ్మెద, మొక్కలు నాటుదాం తుమ్మెద. మిగిలిన గేయాన్ని మీరు పొడిగించండి. పిల్లలారా, మరి గేయం ఎలా పొడిగించాలో పక్కన ఒక ఆధారం ఇచ్చారు. ఆ చిత్రపటాన్ని చూస్తూ మీరు మిగిలిన గేయాన్ని పొడిగించండి. భాషా సామర్థ్యాలలో చివరి సామర్థ్యము ప్రాజెక్టు పని. 1 లేదా 2 వానపాటలు సేకరించండి, వాటిని రాయండి, పాడి వినిపించండి. పిల్లలారా, మరి మీ చిన్న తరగతుల్లో కావచ్చు, పైన తరగతుల్లో కావచ్చు, ఏదైనా సరే ఒక వానపాటను సేకరించండి, దానిని మీ పుస్తకంలో రాయండి. మీరంతా కూడా వనదేవుడా గేయాన్ని శ్రద్ధగా విన్నారు కదా. అందులో ఉన్న అన్ని సామర్థ్యాలను చక్కగా చేశారు కదా. చివరిగా నేనివి చేయగలనా అనే అంశం ఉన్నది. ఇందులో 4 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఆ 4 ప్రశ్నలు చదివి అక్కడ అవును కాదు అనే అంశంలో ఏదో ఒక దానిని గుర్తించాలి. దీంట్లో మొదటి ప్రశ్న, గేయాన్ని రాగంతో పాడగలను, అభినయం చేయగలను. అవును కాదు. మీరు అవును అనుకుంటే అవునును గుర్తించండి, కాదు అనుకుంటే కాదు అని గుర్తించండి. రెండవ ప్రశ్న, గేయం ఆధారంగా ప్రాసపదాలు, ఒత్తు పదాలను గుర్తించి రాయగలను. అవును అనుకుంటే అవును అని, కాదు అనుకుంటే కాదు అని గుర్తించండి. మూడవ ప్రశ్న, వనదేవుడా గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలను. మీరు అవును అనుకుంటే అవును అని, కాదు అనుకుంటే కాదు అని గుర్తించండి. నాలుగవ ప్రశ్న, గేయాన్ని పొడిగించగలను. అవును అనుకుంటే అవును అని, కాదు అనుకుంటే కాదు అని గుర్తించండి. పిల్లలారా, 4 ప్రశ్నలకు అవును కాదు అనే అంశాలలో ఏదో ఒక దానిని గుర్తించారు కదా. 4 ప్రశ్నలకు అవును అని గుర్తించిన వాళ్ళకి ఈ పాఠం చాలా చక్కగా అర్థమైందని అర్థమవుతుంది. ఎవరైనా కాదు అని గుర్తించినట్లయితే ఏ అంశానికి కాదు అని గుర్తించారో ఆ అంశాన్ని మరొకసారి శ్రద్ధగా చదవండి, అర్థం చేసుకోండి. మీకు పాఠంలోని ఏ సామర్థ్యము అర్థం కాకున్నా మరొక్కసారి గురువులను అడిగి తెలుసుకోండి, లేదా మిత్రులను అడిగి తెలుసుకోండి. సూక్తి. పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అనే మంచి వాక్యాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. కాబట్టి పిల్లలారా, గురువులు కష్టపడి బోధించే పాఠ్యాంశాలను మీరు ఇష్టపడి సాధన చేయండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలను నిర్మించుకోండి.